హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింగర్ మంగ్లీ గారి కేసు గురించి మీ అందరికి తెలిసే ఉండొచ్చు. రోజు రోజుకి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా మారుతుంది. వడ్డిపట్ల విలేజ్లో ఉన్నటువంటి రమావతు మధు అట. వాడు ఎన్నో మాయ మాటలు చెప్పి జనాలకి కోట్లు తీసుకున్నాడట. మంగ్లీ వాళ్ళ చెల్లెని నాకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. మీ అందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు వడ్డీతో సహా నేను ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున ఇస్తానని చెప్పేసి డబ్బులను మాయ మాటలు చెప్పి కోట్లు దందా వసూలు చేశాడంట. రే ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేసేయాలి. లేకపోతే పాయింట్ ఇప్పి మరి కుళ్ళబొచ్చి మరి డబ్బులు కక్కిస్తారు. అయినా జనాలు కూడా మీరేంటండి, ఎవడు ఏది ఆశ చూపితే వాళ్ళ మాటలన్నీ నమ్మి మీరేలా ఇస్తారు? నమ్మొద్దు. టెక్నాలజీ ఎక్కువగా వచ్చినటువంటి ఈ జనరేషన్లో సైబర్ క్రైమ్స్ అంటూ మోసాలంటూ వేల మంది నష్టపోతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, దాని నుంచి వచ్చేటువంటి లాభాలు, ఇక్కడ విల్లాలు పబ్బులు బార్ల నుంచి వచ్చేటువంటి ఆదాయం నుంచి మీ అందరు కూడా 10% వడ్డీ ఇస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పాడంట. బాధితులు చాలా మంది బాధపడుతున్నారండి. ఇప్పటి వరకు అయితే 9 మంది చనిపోయారని చెప్పేసి టాక్ వస్తుంది. మరి దానికి బాధ్యులు ఎవరు? మరి బాధితులు కూడా ఏం చెప్తున్నారంటే, సింగర్ మంగ్లీ గారి పాత్ర ఉంది, ఆమె పాత్ర లేనిది. రమావతు మధు గారి ఇంటికి వచ్చి నైట్ ఫోటోలు దిగి డబ్బులు ఇచ్చినట్టయితే మీ అందరి లైఫ్ బాగుంటుందని చెప్పేసి నమ్మించిందంట. ఏంటండి ఇది? బట్ మంగ్లీ గారు చెప్తున్నారు, ఈ ఇష్యూకి నాకు ఎలాంటి సంబంధం లేదండి, బట్ వచ్చే అన్నీ కూడా రూమర్స్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఏది నిజం? మరి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. అక్కడ వచ్చేసి 100లో బాధితులు వచ్చేసి మంగ్లీని తప్పు చేసింది రమావతు మధు. వీళ్ళందరూ కూడా మంగ్లీ మాటలు విని మా దగ్గర నుంచి కోట్ల కొద్ది డబ్బులు వసూలు చేసి మరి మోసాలు చేసి జంప్ అయిపోయారని అంటున్నారు. తప్పు ఎవరిది? మారాలండి, మీ జీవితాలు మారాలి. ఎవడో గొట్టంగాడు కొత్త బట్టలు వేసుకొని కార్లు దిగి గోల్డ్ చైన్లు అన్ని ఒంటి మీద వేసుకొని వచ్చేసరికి మీరందరూ ఎలా నమ్మారండి? జూ పార్కులో జంతువుని చూసినట్టు చూసి నమ్మి మరి కోట్లల్లో డబ్బులు ఇచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారండి, కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. మంగ్లీ తమ్ముడు శివ తప్పించుకొని పోయిందంట. భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళందరూ కూడా ఎక్కడో తప్పించుకొని ఉన్నారంట. ఏదో ఒకరోజు దొరకపోతారా? ఈ ఇష్యూ చాలా పెద్దగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాలి. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకోవాలి ఈ ఇష్యూ అనేది. లేదంటే ఇలాంటి దందాలు, ఇలాంటి పనులు కోట్లలో జరుగుతాయి. బయట రాష్ట్రాల్లో మొత్తం వ్యాపించినట్టయితే అంత అల్లకల్లోలమే ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్లీజ్ థింక్ అబౌట్ దిస్ ఇష్యూ. యూ హ్యావ్ టు పనిష్ దెమ్. ఇలాంటి శిక్షలు ఎలా జీవితంలో ఇంకొకటి ఇలాంటి తప్పు చేయాలంటే కొడకల్లారా రే లాగులు తడిసిపోవాలి. ఈ ఇష్యూ మరి రోజు రోజుకి చాలా సీరియస్ అవుతుందండి. ఆడియన్స్, యూట్యూబర్స్, వ్యూవర్స్, వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్యూపై మీ కామెంట్స్ ఏంటి? అసలు దొంగ ఎవరు? మరి ఇందులో మంగ్లీ పాత్ర ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీ నాలెడ్జ్కి వదిలేస్తున్నాను. మీ అభిప్రాయాలను ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.